మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి మనవడి రిసెప్షన్కి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా ప్రజల దగ్గర నుండి వినతులు తీసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఎక్కువ శాతం రెవెన్యూకు సంబంధించిన ఫిర్యాదులే. ఇప్పుడు ఫిర్యాదులు దాదాపు 4 లక్షలు చేరుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాల పుట్టలు ఇవన్నీ. రెవెన్యూలో విపరీతంగా అక్రమాలు చేశారు వాళ్ళు. అధికారులను అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్కకు మిక్కిలి ఇప్పుడు అవన్నీ కూటమి ప్రభుత్వం తీర్చే పనిలో ఉంది. లక్షల మంది జీవితాలను నాశనం చేసిన నీచ పాలన నాటిది. అంత నీచంగా పాలన చేశారు. లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే వారి దోపిడీ అంత అడ్డగోలుగా ఉందో గమనించాలి. నిన్న రిసెప్షన్కి లోకేష్ గారు హాజరైనప్పుడు కూడా ప్రజల నుండి విపరీతంగా వెల్లువెత్తాయి ఫిర్యాదులు. అక్కడ కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా తప్పట్లా ఆయనకి. ఆ వార్త ఒకసారి పరిశీలిద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడు విష్ణు సాత్విక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు మంత్రి లోకేష్ ఆశీర్వాద శుభాకాంక్షలు అందించారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మార్గం మధ్యలోకి తనను కలవడానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి నుండి మంత్రి లోకేష్ అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తారని బాధితులకు హామీ ఇచ్చారు. తొలుత రేణిగుంట ఎయిర్పోర్ట్లో మంత్రి లోకేష్ను వెటనరీ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. అలాగే వినతులు ఇచ్చిన ప్రజలకు కూడా, కార్యకర్తలకు కూడా సమస్యని సత్వరం పరిష్కరిస్తానని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం వైపు అడుగులు వేస్తామని చెప్పి ప్రజలకి, కార్యకర్తలకు హామీ ఇచ్చారు ఆయన.